మరి ఇంతమంది బతికే అంటే భవన నిర్మాణ రంగాన్ని ఎందుకని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది? పని పాటలు లేకుండా ఇసుకతో రేటులతో ఉండి లేక ఉన్నాం. ఫ్రీ లేదు, ఏమి లేదు. ఒక చిన్న టాటర్ వచ్చి కరోనా టైంలోనే బాగుంది. కరోనా టైంలోనే జనం బాగుంటారు. ఇవాళ ఎక్కడ చూసినా అల్లులు లక్షణాన్ని వేడుతున్నారు, పనులు లేక అల్లాడిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అట్లాగే ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పినా సరే ఇవాళ లోళ్ళు దాన్ని. చైర్మన్ నియమించింది దేనికోసం? వాళ్ళ రాజకీయ పదవుల కోసం, నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవటం కోసం, భవన నిర్మాణ కార్మికులు డబ్బులు దొబ్బేయటం కోసం, దీనికోసం తప్ప ఇంకోటి కాదనేది మేము ఆరోపణ ఈ ప్రభుత్వం మీద చేస్తున్నాం. నా పేరు అప్పారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర కమిటీలో సహాయ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ అని చెప్పలేం. గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే 2019లో మెమో నెంబర్ 1214 ఇచ్చారో ఆ వేళ నుంచి ఇవాళ వరకు భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఉపాధి కూడా దొరకనటువంటి పరిస్థితి. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం రాగానే ఇసుక కొరత తగ్గింది అని అనుకునే లోపు కరోనా కాలం ఇట్లా రకరకాల ఇబ్బందులతో దానికి తోడు ఈ సంక్షేమ బోర్డు పనిచేయకపోవటం, ఇవన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల మీద పెద్ద ఎత్తున భారం పడింది. భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున పనులు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మేము గత నెల 15వ తారీఖున రాష్ట్ర లేబర్ కమిషనర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3000 మందితో ధర్నా చేశాం. ఆ ధర్నా చేసిన సందర్భంగానే కమిషనర్ గారు, బోర్డు చైర్మన్ వలవల సాంబశివరావు గారు కూడా మరి యూనియన్ల నుంచి పిలిపించి మాట్లాడతాం. మన సంక్షేమ బోర్డు వదలాలంటే ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన చట్టం 96 చట్టంలో ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన రాష్ట్రంలో అమలు చేయాలని, ఆ పథకంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా భవన నిర్మాణ గారు కల్పించాలని చెప్పి మేము చెప్పడం అనేది జరిగింది. దానికి కమిషనర్ గారు, చైర్మన్ గారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ సంక్షేమ బోర్డును వదులుతామని చెప్పడం జరిగింది. కానీ అది జరిగి నెల రోజులైనా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రభుత్వం అసలు మేము కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డునే ముందు వదులుతాం అని చెప్పి ప్రతి ఒక్క బహిరంగ సభలో, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. ఇంతవరకు మరి ఆ సంక్షేమ బోర్డు వదులుతామని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టింది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అలాగే మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే పబ్లిక్గా నేను నా సొంత డబ్బులతో ₹1 కోటి సంక్షేమ బోర్డుకి విరాళం ఇస్తాను, ఈ బోర్డు డబ్బుల నుంచి బోర్డు ఎమ్మటే పని చేపిస్తామని చెప్పడం జరిగింది. ఆయన విరాళం ఇవ్వడం పోగా కనీసం ఉన్న ఉపాధి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఆ సందర్భంగానే మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 20వ తారీఖున ధర్నా చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈ రోజున ఇక్కడ భవన నిర్మాణ కార్మిక రంగంగా మనం ధర్నా చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఇవాళకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 25,000 మంది ఉన్నారు. ఈ 25,000 మందిలో దాని మీద ఆధారపడి ఇంకో 25,000 మంది పని ఉన్నారు. వీళ్ళే కాకుండా ఈ రోజున కట్టి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా భవన నిర్మాణ రంగం మీద బతుకుతున్నారు. మరి ఇంతమంది బతికే అంటే భవన నిర్మాణ రంగాన్ని ఎందుకని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది? మరి ఈ 25 లక్షల మంది, 50 లక్షల మంది ఈ ప్రభుత్వానికి అవసరం లేదా? ఒకవేళ ఈ సంక్షేమ బోర్డు వదిలితే ఈ 25 లక్షల మంది కూడా ప్రభుత్వం మీద మంచి ఆలోచనతో ఉంటారు కదా. అది ఆలోచించి ప్రభుత్వం ఇవాళకైనా సరే మా బాధలు అర్థం చేసుకొని ఆ సంక్షేమ బోర్డు 1214 మెమో ఏదైతే ఉందో అది రద్దు చేసి వెంటనే సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్నాయి క్లెయిములు సుమారుగా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. ఆ డబ్బులు వదలాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా మరి ప్రభుత్వానికి, అట్లాగే తోటి కార్మిక సోదరులకి, అట్లాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. ఈ మీటింగ్ గురించి ధర్నా చేయడానికి వచ్చాం. మాకు కార్డులు, యూనియన్ కార్డులు కానీ, యూనియన్లో ఉన్న డబ్బులు కానీ మాకు రావాలని మేము అడుగుతున్నాం. ఎప్పుడైతే చేయగలిగితే సరే ఉందో, చేయకపోతే ఈ ప్రభుత్వం దించేయడానికి సిద్ధంగా ఉన్నాం. పని పాటలు లేకుండా ఇసుకతో రేటులతో ఉండి లేక ఉన్నాం. ఫ్రీ లేదు, ఏమి లేదు.
ఒక చిన్న టాటర్ వచ్చి 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా దొంగ మాటలు ఇవన్నీ, ఒట్టి బూటకాలు ఈ మాటలు. గతమే బాగుంది, ఇప్పుడు మరీ ఘోరంగా ఉంది. కరోనా టైంలోనే బాగుంది, కరోనా టైంలోనే జనం బాగుంటారు. ఇవాళ ఎక్కడ చూసినా అల్లుళ్ళు వస్తున్నారని వేడుతున్నారు, పనులు లేక అల్లాడిపోతున్నారు. దీనికి ఏదైనా ఈ ప్రభుత్వం చేయగలిగితే సరే ఉంది, చేయకపోతే జరిగేదే జరిగిద్ది, ఏది జరగాలో అది జరిగిద్ది. నష్టపోయేది వాళ్ళే నష్టపోతారు, జనం నష్టపోరు ఎప్పుడైనా కానీ. అది దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆకుల శ్రీనివాసరావు అండి, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను విస్మరిస్తూ పెండింగ్ క్లెయిములు కూడా ఇవ్వకుండాను, బోర్డు తెరవకుండాను భవన నిర్మాణ కార్మికులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి 12-14 జీవోని వెంటనే రద్దు చేసి పెండింగ్ క్లెయిములను ఇచ్చి, కొత్త కార్డులను ఇచ్చి, కొత్తగా వస్తున్నటువంటి కార్మికులకు కూడా అన్ని పథకాలు వర్తింపజేయాలని, అలాగే కేరళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలని ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మొత్తాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యాలయాల దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఆందోళన తీవ్రతరం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని భవన నిర్మాణ కార్మికులు తీసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు విబి రాజు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సహాయ కార్యదర్శి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గత 6 సంవత్సరాల నుంచి తీవ్ర పోరాటం, భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గత 6 సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటం సిఐటియు చేస్తూ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్మాణ కార్మికుల్ని ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనీయకుండా చాలా నిర్బంధాలు చేసినప్పుడు కూడా మనం అప్పటికి ధర్నా కార్యక్రమాలు కానీ, ఇసుక మీద కానీ, అలాగే మెటీరియల్ ధరల మీద కానీ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అయినా సరే సంక్షేమ బోర్డు 12-14 మెమో ఇచ్చి ఇవాళ ఆ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కార్మికులకు అందని కూడా చేశారు. అయితే ఏ రాష్ట్రంలో లేని ఈ పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు దాదాపుగా 35 లక్షల మంది మొత్తం రాష్ట్రం మొత్తం మంది ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 25,000 మంది, దానికి అనుసంధానంగా దాదాపుగా 2,50,000 మంది బతుకుతూ ఉన్న పరిస్థితి. అయితే ట్యాక్సుల రూపాన కానీ భవన నిర్మాణ కార్మికులు చేసే పని ద్వారా గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తూ ఉంది. అయితే ఇంత చిన్న చూపు చూడటం అనేది ఏ రాష్ట్రంలో జరగటం లేదు. అందుకని పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని పునరావృతం చేసి సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలని కూడా భవన నిర్మాణ కార్మికులు తక్షణం అందించాలని చెప్పేసి గత 6 సంవత్సరాల పోరాటం ఇది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఎక్కడ అమలు చేసింది? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. భవన నిర్మాణ కార్మికులకు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అట్లాగే ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పినా సరే ఇవాళ లోడ్లకు లోడ్లు దాన్ని 1,000 రూపాయలు, 3,000 నుంచి 6,000 చిన్న ట్రాక్టర్ ఇసుక కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి. మెటీరియల్ ధరలపై అయితే కనుక దానికి జిఎస్టీ తగ్గించాము, దాన్ని మీరు పొందుకోండి అని చెప్పేసి నిన్న మన సోషల్ మీడియాలో కూడా బీజేపీ నాయకులు ఇవాళ మెటీరియల్ ధరపై కూడా జిఎస్టీ తగ్గించాము, 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికే మీకు ఫ్రీ ఇచ్చాము ఇంకా అని చెప్పి అని అంటున్నారు. అంటే మెటీరియల్ ధరలపై మీరు నియంత్రణ చేసి జిఎస్టీ తగ్గిస్తే భవన నిర్మాణ కార్మికులకు సరిపోద్దండి. పెట్రోల్ డీజిల్పై కూడా నియంత్రణ చేసి జిఎస్టీ తగ్గిస్తేనే మెటీరియల్ ధరలపై కూడా ఉంటుంది. ఇవాళ సంవత్సరం 6 నెలల పైన అయినా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక, ఉపాధి లేక వలస వెళ్ళిపోయే పరిస్థితి. వలస కార్మికుల యాక్ట్ని కూడా ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. సంక్షేమ బోర్డుని పూర్తిగా పునరావృతం చేయకపోతే భవన నిర్మాణ కార్మికులతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరుగుతూ ఉంది. ఇక్కడ మన అలంకార ధర్నా చౌక్ సెంటర్ దగ్గర భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులందరం కూడా మీడియా మిత్రులతో ఈరోజు మీడియా ముందుకు వచ్చి మేము చెప్తున్నది ఒకటే, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తాం. లేకపోతే గత వైసీపీ ప్రభుత్వానికి పట్టిన గతే ఇవాళ కూటమి ప్రభుత్వం పడుతుందని చెప్పేసి ఇవాళ టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా దీన్ని అధ్యయనం చేసి ఇక మీదైనా కానీ నిర్మాణ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి పన్నులు ఎందుకు తగ్గుతున్నాయి, రిజిస్ట్రేషన్లు వెళ్ళి ఇంటికి ఎందుకు అవ్వట్లేదు, ఆ మెటీరియల్ ధరలపై ఒక అవగాహన చేసి నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి అని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మికుల సంఘంగా సిఐటివ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు గత 6 సంవత్సరాల నుంచి
బోర్డు ఉందగానే కార్మికులకి అందుబాటులో లేదండి. అది ఆ జీవో ఇచ్చి ఆ ఆఫీసులకి అట్లాగే అధికారులకి వాళ్ళకి మాత్రం ఉపయోగం ఉంటుంది. ఈ జీవో ఇచ్చిన మాట వాస్తవమేగా, ఈ పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇస్తానని వాగ్దానం చేసిన మాట వాస్తవమే, కానీ అది ఎవరికి ఎట్లా వెళ్ళింది ఏంటి అనేది సంక్షేమ బోర్డులో ఒక్క నయా పైసా కూడా ఇంతవరకు అమలైతే అవ్వట్లేదండి. ఒక్క మాట, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు అమలు చేస్తాము, అయితే అధికారులు అట్లా సంక్షేమ బోర్డు చైర్మన్ అట్లాగే రాష్ట్ర లేబర్ కమిషనరు శేషగిరిరావు గారు వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారండి. ఈ చర్చలు ఎందుకు ఉపయోగం అండి? లేబర్ కార్డు ఉండి దాన్ని 4 గీసుకోవడానికి కూడా పనికిరాదండి. కానీ సంక్షేమ బోర్డును అమలు చేస్తేనే భవన నిర్మాణ కార్మికులకి ఇతర రాష్ట్రాల వారిగా అలాగే సంక్షేమ పథకాలు నిన్న కాకపోయినా తెలంగాణలో ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డులో ప్రమాదం చేత మరణించిన వాళ్ళకి ₹10 లక్షలు అట్లాగే ప్రతి దాన్ని కూడా రెట్టింపు ఇచ్చి దాన్ని సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్గా వీళ్ళని మేము భవన నిర్మాణ కార్మికులకు సూటుగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఇది మీకు రాజకీయ నాయకత్వంగా మమ్మల్ని ఎన్నికల రోజు మోసం చేసి మాట చెప్పి మీకు అధికారంలో తీసుకొస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఇది న్యాయమా? ఇది మీరు చేసేది ధర్మమా అని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మికులుగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే నారా లోకేష్ గారు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ సూటిగా ప్రశ్న వేయించడం జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు అనేక దశాబ్దాలు పోరాడి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో 2009లో. అప్పటి నుంచి 2019 వరకు ఒక 10 సంవత్సరాల పాటు అనేక పథకాలు ఆ సంక్షేమ బోర్డు ద్వారా సాధించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేను నవరత్నాలు ఇస్తున్నాను కాబట్టి ఈ పథకాలన్నింటినీ అబయన్స్లో పెడుతూ మెమో నెంబర్ 12/14 ఇచ్చింది. దీన్ని గత 6 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం మీద ఆందోళన చేశాం. అయినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనివార్యంగా అది 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్షంలోకి కూడా లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ఏ మీటింగ్ చెప్పిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మీటింగ్లన్నింటిలోనూ భవన నిర్మాణ కార్మికులు ఊసెత్తకోకుండా వాళ్ళ మీటింగ్ ప్రారంభించలేదు, ముగించలేదు. అంత బాగా మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో వాళ్ళకి అసలు ఆ ఊసే కనిపించట్లా. కార్మిక శాఖ మంత్రిని దాదాపుగా మా నాయకత్వం మేము ఇప్పటికి 10 సార్లు పైగా కలిసాం. ఆయన చెప్తారు, అన్న అసలు భవన నిర్మాణ కార్మికుల వల్లే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఇసుక సమస్య నుంచి, కాబట్టి అది మాకు ప్లస్ అయ్యింది, మేము అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది, కాబట్టి మేము మర్చిపోమన్నా అని చెప్తాడు. మాటలు మాత్రం బాగా చెప్తున్నాడు, కానీ చేతలు మాత్రం నయా పైసా చేయటంలా. అదేంటని మొన్న 15వ తేదీన రాష్ట్రం మొత్తం కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే చెప్తున్నారు, మేము చైర్మన్ నియమించాం కాబట్టి వెల్ఫేర్ బోర్డు ఉన్నట్టే అని చెప్తున్నారు. చైర్మన్ నియమించింది దేనికోసం? వాళ్ళ రాజకీయ పదవుల కోసం, నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవటం కోసం, భవన నిర్మాణ కార్మికులు డబ్బులు దొబ్బేయటం కోసం, దీనికోసం తప్ప ఇంకోటి కాదనేది మేము ఆరోపణ ఈ ప్రభుత్వం మీద చేస్తున్నాం. అందుకని ప్రభుత్వానికి మేము చెప్పేది, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడానికి ముందుకు రండి. అమలు చేయకపోతే కనుక పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతారు. అప్పుడు ఎవరు ఆపడం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి అటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్తున్నాం. అధికారులను అడుగుతుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, డబ్బులు మొత్తం వెల్ఫేర్ బోర్డు డబ్బులు ఉన్నాయండి, అవన్నీ సీఎంఓ ఆఫీస్ వాళ్ళు మాకు పంపించండి అంటే పంపించడం తప్ప మేము ఏం చేయగలమండి, మీరు పైనే మాట్లాడండి అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వెల్ఫేర్ బోర్డు డబ్బులు ఆ విధంగా అన్యాక్రాంతం చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఈ వెల్ఫేర్ బోర్డు అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు. ఈ డబ్బులన్నీ బిల్డర్స్ దగ్గర నుంచి వసూలు చేసిన 1% లేబర్ సెస్ ద్వారా వచ్చిన డబ్బులు. ఏ ప్రభుత్వం కూడా ₹1 కూడా వాళ్ళ సొంత నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని అమలు చేయండి అని చెప్పి ఆ సర్కులను రద్దు చేస్తే చాలు. ఆ పని ప్రభుత్వం చేయడానికి మేనమేషాలు లెక్క పెడుతుంది. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. దాదాపు వాళ్ళందరూ రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము CITగా హెచ్చరిస్తున్నాం.